జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. జనసేన గెలిచే నియోజకవర్గాలు అభ్యర్థుల పేర్లతో జోగయ్య ఓ లేఖ రాశారు. 50 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లతో ఈ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ కు 3 నియోజకవర్గాలను సూచించారు హరిరామ జోగయ్య. నర్సాపురం, గాజువాక, తిరుపతి నుంచి పవన్ పోటీ చేయొచ్చంటూ సూచించారు. తిరుపతి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటున్నారు. అలాగే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలిపారు. అలాగే 50 నియోజకవర్గాల్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలో కూడా సూచించారు. పవన్ కళ్యాణ్కు 3 నియోజకవర్గాలను హరిరామ జోగయ్య సూచిస్తున్నారు. నరసాపురం, గాజువాక, తిరుపతి నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేయొచ్చంటూ తెలిపారు. ఇక ఇటీవల పవన్ కలిసిన తర్వాత హరిరామ జోగయ్య మరో లేఖను విడుదల చేశారు. ఇందులో సీఎం పదవి షేరింగ్ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయమన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తన లేఖ ద్వారా జనసేన గెలిచే నియోజకవర్గాలు, అక్కడ ఎవరిని పెడితే పోటీకి బాగుంటుంది, ఆ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలెవరో సూచిస్తూ హరిరామ జోగయ్య ఈ కీలక లేఖ రాశారు. అక్కడ ఎవరిని పోటీకి పెట్టాలనే లిస్టును కూడా హరిరామ జోగయ్య పంపించారు. మొత్తం మీద హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు పంపిన ఈ లేఖ కొత్త చర్చకు దారితీస్తుంది. జనసేనలో ఎవరిని పోటీ చేయాలి, ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని, సూచనలను హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు నేరుగా లేఖ ద్వారా వివరించారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు రాసిన లేఖ ఎలా చూడొచ్చు? నిజంగా వ్యూహాత్మకమైన ఇది అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా దాదాపుగా 40 సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో హరిరామ జోగయ్య తాజాగా రాసినటువంటి ఈ లేఖ ఏ రకంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఇది ఎట్లాంటి చర్చకు దారితీయబోతోంది? ఎస్ రామ్దాస్, హరిరామ జోగయ్య ఎవరైతే కాపు సమాఖ్య సేన సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఉన్న, ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎవరైతే హరిరామ జోగయ్య ఉన్నారో, ఈయన ఒక కాన్ఫిడెంషియల్ లెటర్ ఒకటి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి రాశారు. ఆ లేఖలో దాదాపుగా 50 నియోజకవర్గాలలో జనసేనకి పట్టుంది, అక్కడ గెలిచే అభ్యర్థులు ఎవరికి సీటు కేటాయించవచ్చు అని కూడా ఒక సర్వే రూపంలో లాగా ఆయన పేర్లతో సహా డిసైడ్ చేసి రాశారు. అయితే ఇప్పుడు ఈ లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖ బయటకు వచ్చిన పరిస్థితుల్లో అసలు హరిరామ జోగయ్య ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే పొత్తులో ఉంది, తెలుగుదేశం జనసేన ఇద్దరు పొత్తులో ఉన్న నేపథ్యంలో, ఈ పొత్తులో ఉన్నప్పటికీ జనసేనకి వీళ్ళిద్దరికి 25 సీట్ల నుంచి 30 సీట్ల వరకు పరిమితం అయ్యే పరిస్థితుల్లో ఉంటే, మొన్నటి దాకా 25 సీట్లన్నా అది లెక్క 40 సీట్లకు వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా హరిరామ జోగయ్య లేఖలో 50 మంది పేర్లతో సహా, లిస్టుతో సహా ఆయన పేర్లు రాసిన పరిస్థితి. సో ఇది ఒక్కసారిగా తెలుగుదేశం మీద ఒత్తిడి తెంచే ప్రయత్నం జనసేన చేస్తుందా, లేదు జనసేన హరిరామ జోగయ్య ద్వారా నడిపిస్తుందా అనే చర్చ టీడీపీలో పెద్ద ఎత్తున నడుస్తుంది. ఉదయం నుంచి ఈ లిస్టు వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ అంతర్గతంగా అంటే ఉద్దేశపూర్వకంగా మా మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం హరిరామ జోగయ్య ద్వారా కథ నడుపుతున్నారా అనే ఒక చర్చ అయితే టీడీపీలో జరుగుతోంది. అయితే ఈరోజు టీడీపీకి సంబంధించిన నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టినప్పటికీ కూడా దీని మీద ఒక చర్చ అయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒకసారి కానీ ఈ పేర్లు కానీ చూసుకుంటే 50 లిస్టులో ఒకటి ఎడ్చల్ల నుంచి పోగిరి సురేష్ బాబు, పిసాని చంద్రమోహన్, అలాగే నేలిమర్ల నుంచి శ్రీమతి లోకం మాధవి, మూడవది పెందుర్తి శివశంకర్ గాని, పంచకర్ల రమేష్ గాని, యలమంచల నుంచి సుందరపు విజయ్ కుమార్ గాని, సందీప్ సందేశ్ గాని, తోడవరం నుంచి శివకుమార్, పంచకర్ల రమేష్, గుర్రాల శ్రీనివాస్, ఆరవది విశాఖపట్నం నుంచి దక్షిణం లేదా భీమిలి నుంచి వంశీకృష్ణ యాదవ్ కి ఇవ్వాలి. గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గాని, సుందరపు సతీష్ గాని, శివశంకర్ గాని పోటీ చేస్తే బాగుంటుంది అనేది. అలాగే పిఠాపురం నుంచి ముద్రగడ గిరి అండ్ ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి పేరు ఆయన ప్రస్తావించారు. అంటే దాదాపుగా ముద్రగడ పద్మనాభం ఇక లాంఛనమే, పవన్ కళ్యాణ్ జనసేనలో చేరడం ఇక లాంఛనంగానే కనబడుతుంది. ఇక తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అక్కడ కాకినాడ సిటీ నుంచి ఆదినారాయణ, చిక్కాల దొరబాబు, వీళ్ళిద్దరిలో ఒకరికి ఇవ్వమన్నారు. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, చిక్కాల దొరబాబు, వాసిశెట్టి సుభాష్ పేర్లు పెట్టారు. ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ చెట్టిపల్లికి సంబంధించి, అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్, రాజోల్ నుంచి దేవివారి ప్రసాద్, డాక్టర్ రాపాక రమేష్ బాబు, రాజమండ్రి నుంచి దుర్గేష్,
రాజానగర్ నుంచి బత్తుల బాలకృష్ణ, రామచంద్రాపురం నుంచి చిక్కాల దొరబాబు, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్, నర్సాపురం నుంచి బొమ్మడి నాయక్, ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది అనేది హరిరామ జోగయ్య చెప్తున్న పరిస్థితి. సో అంటే ఇప్పటికి దాదాపుగా మనం కానీ చూసుకుంటే ఇక మూడో లిస్ట్ లోకి వచ్చేసరికి భీమవరం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, లేదు పవన్ కళ్యాణ్ పోటీ చేయని పక్షంలో తిరుమల రావు ఎవరైతే బాబీ అని పిలుస్తారో అతనికి ఇస్తే బాగుంటుంది అనేది హరిరామ జోగయ్య లేఖలో రాశారు. తాడేపల్లి నుంచి బొలిపిశెట్టి శ్రీనివాస్, తణుకు నుంచి విజయవాడ రామచంద్రరావు, బోయిపల్లి ప్రసాద్, నిడదవోలు నుంచి చేగుండి సూర్యప్రకాశం, నిడదవోలు నుంచి తన కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ కి సీట్ ఇవ్వాల్సిందిగా ఆయన కోరినట్టుగా కనబడుతుంది. దీంట్లో ఉంగుటూరు నుంచి ధర్మరాజు, మల్లెనీడు తిరుమలరావు, అలాగే ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు, గోపాలపురం నుంచి సువర్ణరాజు, అవనిగడ్డ నుంచి బండ్రెడ్డి రామకృష్ణ, పాపారావు, అంబడి తిరుపతి రాయుడు, న్యూజివెండ్ నుంచి బర్మా పనిబాబు, గుంటూరు వెస్ట్ నుంచి బోనుబైన శ్రీనివాస్ యాదవ్, అలాగే తులసి ధర్మచక్రం, తెనాల నుంచి నాదన్ల మనోహర్ పోటీ చేస్తే బాగుంటుంది అంటున్నారు. పెదకూరుపాడు బొర్రా వెంకట అపారం, గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు, తర్వాత కావల్ నుంచి మొవ్వల రవీంద్ర నుంచి అతను సీట్ ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే పొన్నూరు నుంచి ఒక కాపుకి ఇవ్వాలని చెప్పారు కానీ అక్కడ పేరు ఎవరు అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. తిరుపతి నుంచి డాక్టర్ హరిప్రసాద్ గాని, కొడిదెల పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ 3 స్థానాలు సూచించారు, తిరుపతి, నర్సాపురం, వీటితో పాటు భీమవరం ఒకటి. అలాగే మదనపల్లి నుంచి చూసుకుంటే శ్రీరామ రామాంజనేయులు లేదా షాజాన్ బాషాకి ఇవ్వాల్సిందిగా. చిత్తూరు నుంచి డికే శివప్రసాద్, డికే ఆదికేశవన్ మనవరాలు చైతన్యకి ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే నంద్యాల నుంచి శెట్టి విజయ్ కుమార్, అలాగే కోవూరు నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని ఇస్తే బాగుంటుంది అనేది. గుంతకల్లు నుంచి మణికంఠ, పెనడ నుంచి బోర్ల వేదవ్యాస్ లేదు బొమ్మడి నారాయణ్, పలా నుంచి డాక్టర్ మూసి శ్రీనివాస్, జుట్టు తాతారావు, బద్వేల్ నుంచి డాక్టర్ రాజశేఖర్, రైల్వే కోర్టు నుంచి కూడా పెండింగ్ లో పెట్టారు. 14 ఉండి జాగిత్ నాగరాజు బీసీ అభ్యర్థి. అలాగే గుంటూరు తూర్పు నుంచి సురేష్, అలాగే విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్, విజయనగరం నుంచి యశస్విని, భీముల నుంచి పంచకర్ల సందీప్, అలాగే మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ, అనకాపల్లి నుంచి పర్చూరి భాస్కర్ రావు. అంటే దీంట్లో చాలా క్లారిటీగా 3 అంశాలు మనం చూసుకోవాలి. పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారంలో మూడు ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయమని సూచించారు. రెండవది తన కుమారుడికి చోగండి సూర్యప్రకాష్ టికెట్ ఇవ్వాలి. మూడవది ముద్రగడ కుమారుడికి గిరికి ఇవ్వాలని చెప్పి. కృష్ణ ఒక సందేహం, అంటే ఇక్కడ జనసేనకు టీడీపీకి పొత్తులో భాగంగా, అవగాహనలో భాగంగా దాదాపు ఒక 30 లేదా 40 లోపే సీట్లు ఇస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో హరిరామ జోగయ్య రాసిన ఈ లేఖ ద్వారా సూచించిన ఈ స్థానాల ద్వారా అంటే పరోక్షంగా టీడీపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగమేనా? అంటే మిత్రపక్షంగా ఎక్కువ స్థానాలు కేటాయించేందుకు వ్యూహంలో భాగమే అనుకోవచ్చా మనం ఇదంతా కూడా? ఎస్, ఈ ప్రయత్నమే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో అదే టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అంటే యాక్చువల్ గా పొత్తులో మొదటగా 25 నుంచి 28 సీట్లు, అంటే మహా అయితే ఇంకొక 3 ఎంపీలు, అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి ఒక 30, అంతవరకు లోపలనే కట్టడి చేసుకోవాలి, అంతవరకే మాట్లాడుకున్నాం అనేది టీడీపీ వర్గాలు బలంగా చెప్తూనే పవన్ కళ్యాణ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారని. అయితే ఇటీవల కాలంలో కొంత వేగం పెంచారు. పవన్ కళ్యాణ్ కూడా ప్లాన్ బిని ఫాలో అయ్యారు. పవన్ కళ్యాణ్ ప్లాన్ బిలో చాలా ఓపెన్ గా ఉన్న 4 అంటే లోకల్ గా ఉన్న స్థానిక నేతలందరినీ పిలిచి దాదాపుగా 75 నుంచి 80 మంది స్థానిక నేతలతో పిలిచి మీ నియోజకవర్గాల్లో మీ పరిస్థితులు ఏంటి, మీరు ఎంతవరకు డబ్బులు పెట్టుకోగలరు, నిజంగా పోటీకి మీరు సిద్ధంగా ఉన్నారా, పోటీకి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఒక 60-70 స్థానాల్లో మనం పోటీ చేయాల్సి వస్తే అక్కడ టీడీపీ మనకి సహకరిస్తుందా లేదా, ఎంతవరకు ఆర్థిక వనరులు మీరు అంటే సెట్ చేసుకోగలరు, ఈ అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ క్లియర్ గా కాకినాడ సభలో కావచ్చు, అట్లా విజయవాడలో కూడా 3 రోజులు ఉన్నప్పుడు దాదాపుగా నేతలందరితో కూడా పిలిచి మాట్లాడిన సందర్భం. సో ఇవన్నీ కానీ ఒకసారి కానీ మనం చూసుకున్నప్పుడు, సో ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి చర్చ జరిగినప్పుడు ప్లాన్ బిలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో ఇప్పుడు ప్లాన్ బి అంటే ఏంటి, ఇండివిజువల్ గా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంటుందా అనే ఒక చర్చ. అంటే బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందా, కానీ అది రూల్డ్ అవుట్ అని అంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో మధ్యలో 2-3 సార్లు కొన్ని ఇష్యూస్ లో విభేదం వచ్చినప్పుడు చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆ వ్యవహారాన్ని అంతా కూడా సెట్ చేసుకున్నారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అనేది ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ చంద్రబాబు నేతలు కావచ్చు చెప్తున్న పరిస్థితి. సో ఇది రూల్డ్ అవుట్ అయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు
అయితే కృష్ణమోహన్, ఇందులో సీఎం పదవి షేరింగ్ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ జనసేన కూటమి అట్లా తీసుకెళ్తే గెలుపు ఖాయమని చెప్తున్నారు. అంటే పరోక్షంగా ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి రేసులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి పదవి పంపకం విషయంలో ఉన్నట్టుగా నొక్కి చెప్పినట్టుగానే అనుకోవచ్చు ఇక్కడ మనం. ఎస్, ఇదే విషయంలోనే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇదే హరిరామ జోగయ్య ఒక తీవ్రమైన ఒక ఘాటైన లేఖను పవన్ కళ్యాణ్కి రాశారు. సో ఆ లేఖలో చాలా క్లియర్ గా చెప్పారు, మీరు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి, నారా లోకేష్ ఈ విధంగా మాట్లాడడం సరికాదు కదా, దీన్ని మనం ఖండించాలని. అయితే ఆ విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ కొంత మనస్తాపానికి గురైనప్పటికీ కూడా అది కొంత పొరపాటున జరిగిన వ్యవహారం, దీన్ని సెట్ చేసుకునే బాధ్యతలోనే దాన్ని పూర్తిగా కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటామనేది ఒక సెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు కాపుల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి షేర్ అంటే ముఖ్యమంత్రి ఎంతకాలం పవన్ కళ్యాణ్ ఉంటారనేది ఇప్పుడు దాకా బహిరపరచలేదు కాబట్టి, ఎవరు టీడీపీ నేతలు ఆ విషయం మాట్లాడడం లేదు కాబట్టి, కాపులుగా ఉన్న మనం అందరం ఎందుకు ఓట్లు వేయాలి, పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి పీఠం మీద ఎందుకు నిలబెట్టాలి అనే ఒక చర్చ అక్కడ జరుగుతున్న నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు దీన్ని మరోసారి కొత్తగా షేరింగ్ అంటే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఎంత దూరం ఉంటుందని ఒక చర్చ కూడా నడుస్తుంది. కానీ అది ఇప్పటి వరకు కూడా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, ఎవరు కూడా టీడీపీ నేతలు ఎవరు పవర్ షేర్ గురించి ఎవరు ఇప్పుడు దాకా మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ నారా లోకేష్ మాట్లాడిన వ్యాఖ్యల్లో చాలా క్లియర్ గా చెప్పారు, చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అనేది లోకేష్ చాలా స్పష్టంగా చేసిన తర్వాత, దానికి కౌంటర్ గా హరిరామ జోగయ్య ఒకరే మాత్రమే రెస్పాండ్ చేయారు. కానీ జనసేన నుంచి కావచ్చు, జనసేనలో ఉన్న కీలక నేతలు గారు ఎవరు కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ కాలేదు రామ్. సో ఇటువంటి నేపథ్యంలోనే ఈ వరుసగా నిన్న మొన్న సంక్రాంతి సందర్భంగా కూడా దాదాపుగా 3 గంటలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూర్చొని చాలా విషయాలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ ఇష్యూస్ అన్ని వచ్చాయి. వీటన్నిటిని కూడా సమస్య తీసేసుకుంటున్నాం, దానికి ఏం పెద్దగా స్పందించాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు అభిమానులుగా జనసేన మాట్లాడుతున్న వ్యవహారం కావచ్చు, లేకపోతే కాపు సామాజిక వర్గం కోరుకుంటున్నట్టుగా తమ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఒత్తిడి ఎంతకాలం వస్తుంది, ఎన్ని రోజులు వస్తుంది, అంటే ఆ ఒత్తిడి ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేస్తారు? ఇప్పుడు అటు తెలుగుదేశం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరో ఒకరు దీనికి సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పవర్ షేరింగ్ అనే వ్యవహారాన్ని తెర మీదకి వస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పొత్తుల సీట్ల విషయంలోనే కొంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది తెలుగుదేశం నేతలే నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు, మా సీటు వ్యవహారంలో మీరు ఏలు పెట్టద్దు స్వామి అని చెప్తున్నారు. ఆయన కూడా కొన్ని వ్యవహారంలో నాకు కొన్ని సీట్లు ఉన్నాయి, ఆ సీట్ల విషయంలో మీరు కూడా వేలు పెట్టద్దు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ఏదేమైనా పవన్ కళ్యాణ్ వర్సెస్ జనసేన విషయంలో మాత్రం వాళ్ళిద్దరూ ఒక మాట మీదనే ఉన్నారు. మధ్యలో నాయకులు ఏది మాట్లాడినా వాళ్ళిద్దరి మధ్య మాత్రం ఎటువంటి వివాదాలు లేవు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విషయంలో అయితే చాలా క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అన్ని మేమిద్దరం కూర్చొని సాల్వ్ చేస్తే మీరు అనవసరంగా ఏది మాట్లాడద్దు. తెలుగుదేశం నేతలకి చంద్రబాబు అదే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా తమ నేతలకు కూడా అదే, మీరు పొత్తుల విషయంలో కావచ్చు, సీట్ల విషయంలో కావచ్చు, మీరు ఏది మాట్లాడద్దు, అవసరమైతే నేను ఏం చేస్తానో మీరు దాన్ని ఫాలో కావండి చెప్తే మీరు అంటే అనవసరమైన కాంట్రవర్సీలకి తెరతీయద్దు. కానీ ఇప్పుడు హరిరామ జోగయ్య రాసిన ఈ లెటర్ మాత్రం పెద్ద కాంట్రవర్సీకి తయారవుతుంది. ఖచ్చితంగా 50 స్థానాలు వాళ్ళు అడుగుతున్నప్పుడు 50 స్థానాలకు సీట్లు ఇవ్వగలమా? 50 స్థానాల ఇష్యూలో ఎంపీ సీట్లు ఎన్ని ఇవ్వాలి? 50 అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పుడు ఎంపీ సీట్లు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా ఆ లెక్కన 5-6 సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించి మచిలీపట్నం సంబంధించి బాలశౌరికి కన్ఫర్మ్ చేసినట్టుగా కనబడుతుంది. కాకినాడకి సంబంధించి ఒక సీటుని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇతర చాలా ప్రాంతాల నుంచి ప్రధానంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలోనే 3 ఎంపీ సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్టుగా సమాచారం. ఇక మచిలీపట్నానికి సంబంధించి చూసుకుంటే అదొక సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎంపీలలో. సో దాదాపుగా ఎంపీలు కూడా 5-6 పెరుగుతాయా? అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు హరిరామ జోగయ్య రాసిన లెటర్ కి సంబంధించి 50 పేర్లు ఆయన సర్వే చేశారా, లేదు జనసేన పార్టీ సర్వే చేయించిందా, సర్వేలో వీళ్ళ పేర్లు ప్రధానంగా వచ్చాయా? ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే నంద్యాల కావచ్చు, కొన్ని పేర్లలో చాలా మందికి ఆ ప్రాంతాల్లో అసలు ఒక సీటు కూడా, అంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఎవరు ఎస్టాబ్లిష్ అయిన నేతలు కూడా కాదు, వాళ్ళ ఎవరికి కొంత ఇది ఇష్యూ లేదు. మరోవైపు చూసుకుంటే శ్రీకాకుళం లాంటి జిల్లాలో జనసేనకు
అసలు సీటే లేదు, వాళ్ళకి మనం ఇవ్వలేము అని చెప్పి చెప్తాను. టీడీపీ నేతలు అక్కడ చాలా క్లియర్ గా ఉన్నారు. మేము చాలా కాలంగా పార్టీ నుంచి పనిచేస్తున్నాం, పార్టీలో ఈ ఉన్న 10 స్థానాల్లో మేము ఇక్కడ మాకే సీట్లు లేవు అనుకుంటుంటే మీరు మళ్ళీ జనసేనకి ఎక్కడి నుంచి ఇస్తారా అని చెప్పేది అక్కడ ప్రాబల్యం పెద్దగా లేదు కదా అనేది టీడీపీ నేతలు మాట్లాడు. నెల్లూరు లాంటి జిల్లాలో అదే సమస్య వస్తుంది. నెల్లూరు లాంటి జిల్లాలో టీడీపీలోనే మాకే సీట్లు లేవు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడున్న పవన్ కళ్యాణ్కి తరఫున జనసేనకి అక్కడ 2-3 సీట్లు అడుగుతున్నారు. ఒకటి కోవూరు నుంచి అడుగుతున్నారు, రెండవది కావాలి నుంచి అడుగుతున్నారు. కోవూరు కావాలి, ఓకే, వీళ్ళిద్దరూ కొత్త అభ్యర్థులు కావచ్చు. అంతకంటే బిఫోర్ గా నెల్లూరు టౌన్ కావచ్చు, నెల్లూరు రూరల్ లో పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది జనసేన మధ్య జరుగుతుంది. కానీ నెల్లూరు జిల్లాలో కూడా జనసేనకు ఒక సీటు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి టీడీపీ చాలా బలంగా చెప్తుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో అదే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ లేఖ 50 మంది పేర్లతో బయటికి రావడం మాత్రం కొంత కృష్ణమోహన్, ఇక్కడ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతగా వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నమా, లేదంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా ఒక ప్రయత్నం లాంటిది అనుకోవచ్చా? ఏ రకంగా ఇటు హరిరామ జోగయ్య చేసినటువంటి ప్రయత్నంగా భావించాల్సి వస్తుంది ఇదంతా కూడా? అంటే జోగయ్య చాలా తెలుగుగానే రాశారు ఈ లేఖలో. మనం కానీ చూసుకుంటే 50 మందిలో అన్ని సామాజిక వర్గాల పేర్లు పెట్టారు. అయితే కాపు సామాజిక వర్గానికి కొంత పెద్దపీట వేసిన ముస్లిం జానీ మాస్టర్ పేరు పెట్టారు, తర్వాత ఎస్సీలు పేర్లు పెట్టారు, డాక్టర్ రాజశేఖర్ బద్వాల్ నుంచి పెట్టారు, ఇట్లా చాలా పేర్లు పెట్టిన పరిస్థితి. అంటే సామాజిక వర్గ రాజుల పేర్లు పెట్టారు, క్షత్రియ పేర్లకు సంబంధించిన కొన్ని పేర్లు పెట్టారు వీటన్నిటిలో. కానీ సామాజిక పరంగా ఎంతవరకు ఉన్నా కూడా కానీ జనసేన సీట్ల వ్యవహారంలో తమకు ఎక్కువ డిమాండ్ ఉంది అని ఒక చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మేమేదో 25 సీట్లకే పరిమితం అవుతాం, లేదు మాకు 30 సీట్లకి మాకు తప్పని పరిస్థితుల్లో మీరు ఇచ్చే సీట్లు మేము తీసుకుంటున్నాం అనే పరిస్థితి కాదు. జోగయ్య చాలా క్లియర్ గానే ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్కి చాలా క్లియర్ గా లేఖ రాశారు. మనము 50 స్థానాల్లో మనం కానీ నిలబడితే ఖచ్చితంగా ఈ సీట్లు మనం సాధించగలం, ఈ సీట్లలో మనకి గట్టి పట్టుంది అనేది. అంటే హరిరామ జోగయ్య యొక్క ఒక అవగాహన, సీనియర్ నేతగా కాపు సామాజిక వర్గంగా అక్కడ బలమైన సామాజిక వర్గంలో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ఆయనకు కూడా కొంత ఐడియా ఉంది. సో ఆయన సర్వే చేయించుకున్నారా, లేదు వేరే ఎక్కడైనా సర్వే ద్వారా ఆయన విషయాలు తెలుసుకుని ఇంత స్టడీ చేశారా? ఇప్పుడు దాదాపుగా 50 సీట్లలో ఎవరెవరు ఎక్కడ గెలుస్తున్నారంటే కొంత స్టడీ చేసినట్టే దాని మీద. సో ఆ స్టడీ చేసిన వ్యవహారంలోనే పవన్ కళ్యాణ్కి తన అభిప్రాయంగా ఈ లేఖను రాశారు. అయితే చాలా క్లియర్ గా ఆయన పవన్ కళ్యాణ్కి మాత్రమే రాశారు. ఈ లేఖను బయటకు కూడా మీడియాకు కూడా విడుదల చేయలేదు. కాకపోతే ఈ లేఖ విషయంలో వచ్చిన చర్చ మాత్రం టీడీపీలో ఇప్పుడు కొంత సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మేము 25 స్థానాలు పోతున్నాయి, మాకు ఉన్న ఇప్పుడు దాకా ఈ 4 నెలలు కష్టపడ్డాం, మేము చాలా ఇబ్బందులు పడ్డాం, కేసులు భరించాం, అధికార పార్టీని ఎదుర్కొన్నాం, చాలా ఖర్చు చేసుకున్నాం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 50 స్థానాలు పోతే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చర్చ కూడా జరుగుతుంది. కానీ దీని వెనకాల హరిరామ జోగయ్య రాసిన లేఖ వెనకాల ఎవరున్నారని ఒక చర్చ మాత్రం టీడీపీలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చూడాలి మరి నిజంగానే హరిరామ జోగయ్య 50 సీట్లు ఇస్తారా, లేదు పవన్ కళ్యాణ్ తన పొత్తులో అందరూ ఊహించినట్టుగానే 30 స్థానాల లోపల పరిమితం అవుతారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు టీడీపీ వాళ్ళు కూడా దీని మీద ఎవరు స్పందించడానికి కూడా ముందుకు రావట్లేదు. కారణం ఈ రోజు అంతా ఎన్టీఆర్ వర్ధంతి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఎవరు ముందుకు రాని పరిస్థితి కనబడుతుంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తన లేఖ ద్వారా హరిరామ జోగయ్య ఆ గెలిచే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ అయితే పంపించారు. అక్కడ ఎవరిని పెడితే పోటీకి బాగుంటుంది అనే అంశాలు ఇందులో ప్రస్తావించారు. అలాగే ఆ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలు ఎవరో కూడా సూచించారు. ఎవరిని పోటీకి పెట్టాలనే విషయంపై కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. దాదాపు 50 నియోజకవర్గాలకు సంబంధించి హరిరామ జోగయ్య అభ్యర్థుల పేర్లను సూచిస్తూ ఒక లేఖ రాశారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 3 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుందనే సూచన కూడా చేశారు. మొత్తం మీద వ్యూహాత్మకంగా హరిరామ జోగయ్య రాసినటువంటి ఈ లేఖ ప్రస్తుతానికైతే పొలిటికల్ సర్కిల్లో ఒక డిస్కషన్కు దారితీయబోతోంది. మొత్తం మీద టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇప్పటికే దాదాపు 30 నుంచి 40 సీట్లు కేటాయిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో హరిరామ జోగయ్య రాసిన ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారబోతోంది.